హలో గైస్, ఈరోజు అయితే మనం మన పొలంలో మోటార్ వదలటానికి అయితే వచ్చా. వెళ్దాం మోటార్ వదలటానికి. ఎవరిని తెచ్చుకోలేదు నా వెంట. పొలం ఉంటే నేను నాన్న ఈ కర్రని డప్పు కొట్టుకుంటూ వెళ్ళమన్నారు. సో కొట్టుకుంటూ వెళ్దాం. ఇలా వెళ్ళి అలా అక్కడికి వెళ్ళాలి. సో ఇంకేమైనా ఉన్నాయో కింద చూసుకుంటూ ఇది వచ్చేసి అరెకరం ఉంది. ఇటు సైడ్ ఏమో వాగు, అది కనిపిస్తున్నా, అది అక్కడ ఆ వాగు నీళ్ళే మనకి పొలాల్లోకి వస్తాయి మోటార్ వదిలితే. ఇది వాగు దారి. గేదెలు మేతకు వచ్చినప్పుడు కూడా ఈ వాగులోకి దిగుతాయి. నాకైతే పిచ్చి భయం వస్తుంది. సో వాటర్ లేక చూడండి ఎలా అయిపోయింది. వాటర్ అసలు పీల్చుకొని పోయింది, భూమి కూడా నిలిచింది వాటర్ లేక. సో మనం వాటర్ వదలడానికి అయితే వచ్చాము. నానేమో అరకెళ్ళారు, పొలం దున్నడానికి వెళ్ళారు వేరే పొలంకి. సో నేనైతే వదలడానికి వచ్చాను. ఇదంతా నాన్న కోసారు, నేను రావడానికి గడ్డి. అక్కడ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకైతే మామూలు భయం లేదు. మీరు కూడా కొంచెం ధైర్యం ఉండి వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరుండి వెళ్ళిపోండి. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మామూలు భయం లేదు అసలు. ఈ టేక్ చెట్టు నాకు ఎన్ని సంవత్సరాలు అంటే ఈ టేక్ చెట్టు 10 సంవత్సరాలు అంట. సో ఇలా అక్కడ నుంచి ఇటు సైడ్ అయితే వచ్చా. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. కొంచెం దూరమే. కొంచెం ఇక్కడ బాగానే ఉంది చూడటానికి, ఏమీ లేనట్టు. చూడండి మొత్తం నీళ్ళు లేవు. మోటార్ వెళ్ళడానికి ఎవరు లేరు. నానేమో అక్కడ ఉండడానికి వెళ్తున్నారు. సో నేనైతే ఈరోజు ధైర్యం చేసి వచ్చేసా, ఎవరు లేరని. మన పనులు మనమే చేసుకోవాలి కదా. ఫైనల్లీ వచ్చేసా. అక్కడ నుంచి ఇటు నడుచుకుంటూ ఇక్కడికి. చూడండి చుక్కగా నీళ్ళు లేవు. ఇప్పుడు మోటార్ వదిలితే వస్తాయో రావు, వాటర్ కూడా తెలియదు. రాకపోతే అది అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి దీంట్లో పోసి మళ్ళీ మోటార్ వదలాలి. సో నాన్న అడిగాను, నాన్న లైన్లోనే ఉన్నారు. నాకేమన్నా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వద్దామని. నాన్న నీళ్ళు లేవు మరి, లేవు అసలు చొక్క కూడా లేవు పొలంలో. లేవంటే డబ్బాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పోసి ఇంకా కావాలంటే పోయాలా తెచ్చి? 3 డబ్బాలే పడతాయా? ఇప్పుడు ఈ డబ్బా కాకుండా మిగతా ఇంకా పోయాలా? సరే, ఈ వాటర్ అయితే పోయమన్నారు. బకెట్లో కొన్ని ఉన్నాయి, చూద్దాం. తాగు వాటర్ తాగు. చిచ్చేదేనా పోసా? అతని మీద కేసావాలేమో. నల్ల పట్టమే చేయబెట్టాలి. ఇది ఆడింది. ఇది పట్ట కట్టారు మనకి. వాటర్ రావట్లేనా? రావట్లేదనా? ఆఫ్ చేసా. ఎలా నొప్పులు పోతుంటే అదే అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. ఇదేంటో కానీ టెక్నాలజీ మామూలు లేదు. చెప్పులు ఇడితే అవుతున్నారు. ఇడిచి వాటర్ సరిపోలేదు, వెళ్తుంది అక్కడికి. చూద్దాం. ఒకరోజు ఇలా కొంచెం 2-3 డేస్ అలవాటు అయితే మామూలుగా ఉంటుంది. ఫస్టే కదా కొంచెం మామూలు పిచ్చ భయం అవుతుంది అసలు. నాన్న మీరే తోడు ఉన్నారని కొంచెం ధైర్యం చేస్తున్నా. వేసేసా, ముంచుతున్నా. అమ్మయ్య, ఒక డబ్బా అయిపోయింది. నీళ్ళు పోసేద్దాం. తెచ్చాలి. పట్టుకున్నా. తాగు మోటార్ వదలాలి. అయిపోవాలి ఈరోజు వదలటం. ఇంకెంత తాగుతూ? ఇది బీర్లు తాగినట్టు తాగేస్తుంది మోటార్. ఈ 2 బకెట్లు చూద్దాం ఎన్ని బకెట్లు తాగిద్దాం. నీళ్ళు పోనీకుండా పోయాలంటే నేను ఎక్స్పర్ట్ నా దీంట్లో. ట్రై చేస్తాను. నీళ్ళు పోనీకుండా పోతే తొందరగా అయిపోద్దంట. చూద్దాం. ఇంత పాటలు పోస్తాం, మరి తొందరగా అయిపోతే బాగు. ఒక్కరోజుకి ఇంత భయం వస్తుంది. రోజు నాన్నవాళ్ళు మన పేరెంట్స్ ఎండలో ఇంత గడ్డిలో ఏముంటాయో కింద తెలియకుండా కష్టపడి మన కోసం చేస్తూ ఉంటారు. చాలా గ్రేట్ అసలు. నాకు ఒక్కరోజు కాగిపోతుంది అసలు. చేసే కానీ ఎప్పుడు ఎంత వచ్చి ఒంటరిగా ఎప్పుడు చేయగా, అంతే కొంచెం భయం వస్తుంది. మోటార్ మొత్తం నడిపేస్తున్నాను. నీళ్ళు పోస్తే బయటికి రావాలి నాన్న. 3 బకెట్లు పోసాయి, తోటికి నీళ్ళే బయటికి రావా? ఇంకా ఎన్ని తాగిద్దా ఏమో చూద్దాం. 3 పోసా చాలా, కొన్ని కూడా రావాలి. ఇది 4వ బకెట్.
చూద్దాం. స్నానం ఈ బకెట్ వచ్చేసి పైకి ఓపెన్ ఉంటుంది. చూద్దాం. ఇది అసలు టవల్ కావట్లేదు. దీన్ని ఓపెన్ ఉంటా 4 సార్లు పైపు అయితే కదిలి వచ్చేసా 4-5 టైమ్స్. చూద్దాం వాటర్ వస్తే రావు నోటేసి. ఇప్పుడు ఈ బట్టన్ ఎక్కడ ఎత్తుకోవాలి. షిట్ షిట్ ఇప్పుడు కూడా అయిపోయింది. మళ్ళీ రాలేదు. మళ్ళీ వాటర్ పోసుకుందాం. మీరు ఎప్పుడైనా హెల్త్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయో కూడా కొంచెం చెప్పండి. నేను ఇప్పటికీ ఈ కెమెరా ఎక్కడికి నేలలో పడిపోతున్నాను అలా భయం అవుతుంది. మళ్ళీ అలా తగిలించుకోవడానికి మాత్రం స్పీడ్ పోసేద్దాం. కొంచెం టైం ఎక్కువ ఇస్తే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. సో స్పీడ్ పోసేస్తే ఏమైనా రిజల్ట్ వచ్చేదేమో చూద్దాం. ఈ స్పీడ్లో నేను కింద పడిపోతాను. నాకు భయం అవుతుంది. ఇంకోటి బాగుంది ఫ్రెండ్స్. ఈ కెమెరా మాత్రం నేలలో పడితే అసలు మామూలు కాదు. ఈ పడానికి ప్రెషర్ ఇచ్చామని మళ్ళీ ప్రెషర్ అవ్వాలి. ఇప్పుడు నేను పాత్రలో కొద్దిగా తాగుతుంది కానీ బయటికి మాత్రం అవ్వట్లేదు. ఇదే మాత్రం ఏమో రోజు నాన్న ఎలా అవుతున్నారు తెలియట్లేదు కానీ దోవ తీరిపోతుంది. ఇప్పుడు 4వ బకెట్ పక్కన సౌండ్లు వస్తున్నాయి. అయ్యో నా హెడ్స్కి వాచ్ కూడా పెట్టుకొని వచ్చా. తడిసిపోతుంది అప్పుడు మొత్తం. కొంచెం ఇంజిన్ సౌండ్ వస్తుంది. నిండితే బాబు ఈ బకెట్కి ఇంజిన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మాట వల్ల చూద్దాం నీళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు ఈ బట్టను ఎత్తుక్కోవాలి. ఆడున్నాయి నా కష్టానికి ఫలితం వచ్చేసింది. నీళ్ళు అయితే వచ్చేదే. ఎంత హ్యాపీగా ఉందో. చాలా కష్టం అంటే ఒక 10 minutes అయినా కష్టపడిన తర్వాత రిజల్ట్ వచ్చిందంటే చాలా హ్యాపీ. అక్కడి నుంచి వాటర్ తెచ్చిన 10 బకెట్లు పోతే ఆ బకెట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఇంక నీళ్ళు మొత్తం ఇలా వెళ్ళిపోతాయి. పొలాన్ని మొత్తం పెట్టేస్తాయి. ఈ గట్టి కాడ నుంచి అలా అది ఈ చెట్టు కాడ నుంచి ఇలా ఇదంతా మన ఇలా కూడా రావచ్చు. కాకపోతే గడ్డ ఎక్కువ ఉంది. ఫామ్లో ఏమైనా ఉంటాయేమని ఇక్కడ వచ్చా. ఇలా తిరిగి బండి అక్కడ పెట్టేసి ఇలా వచ్చా. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారు చూడండి ఫ్రెండ్స్. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కట్టాం. వెళ్ళిపోయి బండి ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఈ మోటార్ సౌండ్కి నా వాయిస్ ఇంట్రెస్ట్ అనేది తెలియదు. అసలే మన వాయిస్ సాగిలా ఉంటుంది. పొలాలకు కరెంట్ అనేది పోయాక డైరెక్ట్ ఇది ఆఫ్ అయిపోతుంది. మనం వచ్చి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ కరెంట్ వచ్చాక పొలాలకు కరెంట్ వచ్చాక మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటే మళ్ళీ ఆఫ్ వస్తాయి. మళ్ళీ డప్పు పట్టుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు కన్నా కొంచెం ఇప్పుడు భయం ఏమి అనిపించట్లేదు. ఇప్పుడు మాత్రం కనిపిస్తే వంద ఒకటే. నాకు చిన్న గొంగళ చాలా భయం. కానీ కాళ్ళకి ఏమైనా తగిలినా కానీ అసలు మామూలు భయం లేదు. చూడండి ఇప్పుడు అసలు ఆ మామూలు ఆగు తగిలింది కాలికి. ఆగు మరీ చూసుకుంటున్నా. ఎలా ఉంటుంది భయం. బయట కనిపిస్తుంది కానీ గుండె భయం ఉంటుంది. ధైర్యం కన్నా చిన్న కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ అట్టబెట్ట అనేది కొంచెం సౌండ్కి ఏమైనా ఉంటే పోతాయండి. కాకపోతే పాములు చెవులు వినిపించవు. మరి ఎలా మన నడిచేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ బట్టి పాములు కనపడతాయి కానీ వాటి చెవులు ఉండవు. కానీ ఏమి వినిపించవు. ఏదో మన ధైర్యం కోసం ఇలా కొట్టుకుంటాం. కానీ సైంటిఫిక్గా చూసుకుంటే ఇదే కొంచెం. కానీ మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. అది కనిపిస్తే ఏం చేయాలి తెలియదు కానీ నేనైతే పరుగులు పెట్టేస్తాను. సో నేను పట్టుకే ఏం కనిపించాలి. అప్పుడప్పుడు కనిపించే కానీ ఇక్కడ ఏం కనిపించవా. అలా ఇప్పుడు కనిపిస్తాయి కాదు. ఇప్పుడు కనిపిస్తారు ఇంకా ఇక్కడ వేసా. మళ్ళీ రేపు వచ్చినప్పుడు కావాల్సి వచ్చింది కాబట్టి మాకైతే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంక ఇంటికి వెళ్ళిపోతా. తిరిగి మన గోస్ట్ బైక్ ఎండలో మళ్ళీ మళ్ళీ సార్ కాలిపోతున్నాయి. ఎండలో పెట్టే కదా సీట్ కూడా కూర్చునే విధంగా లేదు. ఇప్పుడు మేము చేయబెట్టినట్టు నాకైతే. మీరు కూడా ఎలా వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నేను ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకోవాలనుకుంటే మీరు కొంచెం చెప్పండి ఎలా తెచ్చుకోవాలో. కామెంట్ మాత్రం మర్చిపోద్దు. వీలైతే లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి సీట్